క్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య పరిచయలోనికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నేను ప్రభువునొక వరము కోరుకుంటుని, నాకు కావలసింది ఒక్కటియే, ఆయన మందిరమున నివసింపవలననియు ఆయన అందమైన ముఖమును గాంచవలననియు ఆయన సలహా అడుకోవాలననియే నా కోరిక. ప్రేమైన సహోదరులారా, యేసుప్రభుని ప్రేమిస్తున్నటువంటి, యేసుప్రభు కోసం జీవిస్తున్నటువంటి ప్రతి శిష్యునికి ఉండవలసినటువంటి లక్షణం గురించి కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం మనకు సెలవిచ్చేది. అదృష్టవశస్తు మనమందరం ఈ యొక్క సత్యాన్ని మనం మర్చిపోయి మన కోసం జీవిస్తున్నటువంటి వాళ్ళుగా మారుతున్నాము. ఇటువంటి ఒక సన్నివేశాన్ని లూకాసు సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వరకు ఉన్నటువంటి వచనముల ద్వారా యేసుప్రభు మన ముందు పెట్టేది. యేసుప్రభు యొక్క రాకట గురించి సతమతమవుతున్నటువంటి మార్త యొక్క ఉదాహరణని తీసుకొని ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి అంశాలను గురించి, అనగా యేసుప్రభుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి మంచితనాన్ని గురించి ఈ యొక్క సువార్త భాగం మనకు సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి సత్యం ఏంటిదంటే, యేసుప్రభు మర్త అని ఆమె యేసుప్రభు కోసం ఎదురు చూడడం లేదు అని చెప్పేసి ఆమె మీద కోపపడడం లేదు. కానీ ఆమె కూడా ఆమెలో ఉన్నటువంటి యేసుప్రభు యొక్క సాన్నిధ్యములో కూర్చోవాలని, యేసుప్రభు యొక్క బోధనని ఆలగించాలన్నటువంటి ఆ తపనని చూసి ఆయన మెచ్చుకుంటున్నారు. అదే విధముగా ఆమె ఆ తపన ఉన్నప్పటికీ కూడా తన యొక్క మొదటి అంశాన్ని ఆమె మర్చిపోతుంది. ఆమె ఎన్నో పనిలో సతతమవుతుంది, కానీ ఆమె కావలసినది, ఆమె ఎన్నుకోవలసినది యేసుప్రభు యొక్క సాన్నిధ్యంలో కూర్చోవడమే. కానీ అది మాత్రం ఆమె చేయలేకపోతుంది. ప్రియమైన సహోదరులారా, అందుకే యేసుప్రభువు లూకాసు వార్త 18వ అధ్యాయం 22వ వచనంలో యేసుప్రభుని వెంబడించడానికి వచ్చినటువంటి యువకులతో చెప్పినట్లు, నీలో ఒక లోభం ఉన్నదని నేను ఒకటి కోరుకుంటున్నానని చెప్పేసి యేసుప్రభు ఆమెతో చెప్పడానికి ఉన్నటువంటి కారణం ఇది. ప్రియమైన సహోదరులారా, మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మనం పొందినటువంటి పిలుపుని, అన్న ఒక క్రైస్తవునిగా క్రీస్తు ప్రభునికి సాక్ష్యం ఇవ్వడానికి పిలువబడిన వారమే అని ఆ పిలుపుని మనం అప్పుడప్పుడు మర్చిపోయి మన యొక్క స్వార్థం కోసం జీవిస్తున్నటువంటి, లేక ఆ సత్యాన్ని మర్చిపోయి మనం ఇతర పనులలో సతతమవచ్చు, ముఖ్యమైనటువంటి పనిని మర్చిపోయే అవకాశం ఉండదని మనకు సూచిస్తున్నటువంటి సువార్త భాగమే లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వరకు ఉన్నటువంటి వేదపడిన భాగం. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువు శిష్యులను పిలిచినప్పుడు మొట్టమొదటిగా ఆయన కోరుకున్నది తనతో పాటు ఉండడానికి. ప్రియులారా, ఈరోజు మనల్ని కూడా యేసుప్రభు తన యొక్క పిలుపుని మనకు అందించినప్పుడు కూడా ఆయన కోరుకున్నది మనం కూడా ఆయనతో పాటు ఉండాలనేది. ఈ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి మన యొక్క జీవితంలో ఆయనతో పాటు ఉండడానికి, ఆయనతో పాటు సహవసించడానికి, ఆ సహవాసం నుంచి శక్తిని పొంది, స్ఫూర్తిని పొంది ఆయన యొక్క స్వార్థకు సాక్షులుగా మారడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడునో ఎల్లప్పుడును. ఆమేన్.